ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా రేషన్ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించేలా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపడానికి మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. గృహరంగం గత ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, మా ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అధ్యక్ష, ఐ రిపీట్ అధ్యక్ష, గత ప్రభుత్వము తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, మా ప్రభుత్వము 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ళ పంపిణీ చేసింది. పేదలందరికీ ఇల్లు పథకం కింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు 1,80,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి 6,90,000 రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకం కింద 22 లక్షల ఇల్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇల్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ప్రభుత్వం 32,990 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో త్రాగునీటి సరఫరా, విద్యుత్తు, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. సంక్షేమం ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ ఎలాంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాల అర్హులందరికీ అందాలనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రయోజనాలు అందేలా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం విధానాల్లో అమలు చేస్తుంది. కులం, మతం మరియు ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందరికీ చేరేలా చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం మరియు సంక్షేమ కార్యక్రమాల వలన కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలిగిన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజలకు భరోసానిచ్చి రక్షణను కల్పించాము. ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పైన చెప్పిన అంశాలకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు మా ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 2,53,000 కోట్ల రూపాయలను, ఇతర పథకముల ద్వారా 1,68,000 కోట్ల రూపాయలను బదిలీ చేశాము. ఈ విధంగా గత 5 ఏళ్లుగా 4,22,000 కోట్ల రూపాయలను ప్రజలకు బదిలీ చేశాము. విజయవంతమైన సమగ్రమైన ఈ ప్రత్యక్ష మరియు ఇతర పథకాల అమలు కారణంగా లక్షలాది కుటుంబాలను పేదరికం నుండి తప్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి కొత్త అవకాశాలను కల్పిస్తూ వారి అభివృద్ధి మరియు అభ్యున్నతికి తోడ్పడుతుంది. 2019 సంవత్సరంలో స్థిర ధరల నుంచి సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానంలో ఉండగా, నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకును సాధించింది. అధ్యక్ష, ఇది ముఖ్యమైన అవుట్కమ్. అధ్యక్ష, 2019 సంవత్సరంలో స్థిర ధరల సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము చిన్న కరెక్షన్